హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈరోజైతే సొరకాయతో మనం పప్పు చేసుంటాం, కూర చేసుంటాం. కానీ సొరకాయతో ప్యాన్ కేక్స్ చేశారా? సొరకాయతో ప్యాన్ కేక్స్ అంటే స్వీటే కాదండి, హాట్ కూడా. మన భాషలో చెప్పాలంటే ఊతప్పం. ఈ సొరకాయ ఊతప్పాలు సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఈ హెల్దీ అయిన సింపుల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా లేత సొరకాయ తీసుకొని పైన చెక్కు తీసేసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచామంటే ఇందులో ఉన్న వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత సొరకాయలో ఉన్న వాటర్ అనేది మనం ఈ విధంగా తీసేసుకోవాలి. 3 గంటల సేపు ముందరే నేను 1 కప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఆ బియ్యం మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న సొరకాయ వాటర్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటితో పాటు 1 ఇంచ్ అల్లం ముక్క, 10 మిరియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత 2 ఉడికించుకున్న బంగాళదుంపలు మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు పక్క తీసి పెట్టుకున్న సొరకాయలోకి ఈ పిండిని వేసి బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కాస్తంత వాటర్ వేసుకోండి. పిండిలోకి కాస్త వాటర్ అనేది ఎక్కువైతే బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఉంచి అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి వేగిన తర్వాత అందులోకి ఇంగువ, కరివేపాకు వేసి వేగిన తర్వాత